వినుకొండ ప్రజలారా, మీరు ఒక్క మాటను మీరు నమ్మితే చాలు. ఎందుకంటే వినుకొండ చెరువు ఇంకా 2 నెలలకు నీళ్ళు వస్తాయి అనుకున్న చెరువుని 15 రోజుల్లో నీళ్లు కనపడకుండా పోయింది. అంటే దానికి ఒక యంత్రాంగం పనిచేసింది, దానికి ఒక కుటిల రాజకీయాలు చేసినటువంటి పరిస్థితి. ఆ వాళ్ళు ఓవరైట్ టైంకి వాళ్ళు వదిలిపెట్టి నీళ్లు వేస్తుగా పోయేదానికి డ్రైన్ చేయటం అనేది మార్గమైన ఆలోచన చేశారు ఇవాళ ఇప్పుడున్న ప్రతిపక్షం. ఎందుకంటే చెరువులో నీళ్ళు అయిపోతే బ్రహ్మనాయుడికి ఓట్లేరు. నీళ్ళు ఇచ్చాడు కదా, ఆ నీళ్లు లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. వాస్తవంగా వాళ్ళ ప్రయత్నం చాలా వరకు సఫలీకృతం తరుణంలో మరలా దాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మా ప్రాంతమే కానీ ఈ ప్రకాశం కానీ మా వినుకొండ కానీ ఈ మాచర్ల కానీ ఇవన్నీ కూడా తాగునీరు మనుషులకే కాదండి పక్షులకి జీవధనానికి ఏటికి కూడా నీళ్లు ఇవ్వని చెప్తే మళ్ళీ ఆయన నీళ్ళు వదలటం ఇవాళ సముద్రం లెక్క చంద్రశేరు. వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేయాలన్నా వాళ్ళ దుర్మార్గాలకి దేవుడే సమాధానం చెప్పాడు. ఇదే నేను నమ్మమన్నది, ఇదే నేను చెప్తుంది, ఇదే దుర్మార్గం. నేను 1,00,000 మందికి నీళ్ళు ఇవ్వాలనుకున్నాను, 1,00,000 మందికి నీళ్లు లేకుండా చేయాలనుకున్నాను, 1,00,000 మందికి దాహాద్రి తీర్చాలనుకున్నాను, 1,00,000 మంది గొంతులు ఎండాలనుకున్నారు. ఇది అవసరం. నా మీద నన్ను ఓడించడానికి అంతమందిని ఇబ్బంది పెట్టాలా? ఇది న్యాయమా? ప్రజలారా, మీరు అర్థం చేసుకోండి. నేను ఏ తప్పు చేయలేదు. నేను మంచి చేద్దామని నా ప్రయత్నానికి మీరందరూ సహకరించాలని మీ అందరినీ కోరుకుంటూ, మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకి, అవతాతలకి, అన్నతమ్ములందరికీ మనం అందరం మన ఊరు బాగు చేసుకున్నాం. మన ఊరు బాగు కోసమే కానీ మరొకటి కాదని గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమం ఇస్తే అందరికి ఇచ్చారు. ఏ ఒక్క పార్టీ చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, మన ఓటే లేదు, నేను అవలేదు. అందరికీ ఇచ్చాను, అందరికీ నీళ్ళు ఇచ్చాను, నీళ్ళు ఎక్కిస్తాను, అందరికీ సంక్షేమం అట్లనే ఇచ్చాను. నేను చేసిన తప్పులు ఏంటి? నేను ప్రజలకి గిరి ప్రదర్శన రోడ్ లాంటివి చేశాను, స్టేడియం లాంటివి చేశాను, ఇవన్నీ మంచి చేశానని మీ అందరికీ తెలుసు. మరి ఇంకా ఒక్క అవకాశం మీరందరూ నాకు కల్పిస్తే ఈ కాస్త కూడా పూర్తిగా ఒక వినుకొండకు ఒక రూపురేఖలు మారుతాయి. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేశారు, వినుకొండలో రామలింగేశ్వర స్వామి మందిరం నిర్మాణం చేస్తున్నాను. ఇవన్నీ సగంలో ఉన్నాయి. మీరందరూ ఆశీర్వదిస్తారని, మీ అందరూ ఒకసారి ఆశీర్వదిస్తే ఇవన్నీ కూడా చేస్తానని, మరి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన ఓటు దాని గుర్తుపై చేసి, నాకు ఒక ఓటు దాని గుర్తుపై చేసి మే 13 జరిగి ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ నామినేషన్ చేశారు. ఈ నామినేషన్ చేస్తుంటే వచ్చిన ప్రజలందరికీ వాళ్ళ రుణం ఏమిచ్చి తీర్చుకోవాలి. మంటలు మండుతూ ఉన్న ఆ మంటల్లో కూడా, ఆ ఎండల్లో కూడా అంత స్థాయిలో అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించాలి, మా నాయకుడిని గెలిపించాలి, మా ప్రాంతం మంచి జరగాలంటే ఆయన గెలవాలని వచ్చిన వాళ్ళందరికీ చేతులు జోడించి నాకు నమస్కారాలు. అందరూ మన వినుకొండ బాగుండాలి, వినుకొండ అభివృద్ధి జరగాలి, వినుకొండ అభివృద్ధి జరుగుతుంటే ఇంకా ఆనందించాలి అని గొప్పగా అనుకునేవారు. ఈరోజు వినుకొండ అభివృద్ధి అనేది వాళ్ళు ఆశించిన విధంగా, వాళ్ళు ఏదైతే ఆశించారో దాన్ని మనం దాదాపుగా 60% పరిస్థితులకు మనం అభివృద్ధి చేస్తాం. అంటే వాటర్ సమస్య పరిష్కారం అనుకోండి, వినుకొండ అండర్ ప్రాసెస్ బ్రిడ్జి అనుకోండి,
మరి అదేవిధంగా స్టేడియం అనుకోండి, 100 పడకల హాస్పిటల్ అన్ని పర్మిషన్లు రావడం, టెండర్ వేయడం జరిగింది. అదేవిధంగా మన గుండ్లకమ్మపై ఫ్లైఓవర్లు 2 ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా గుండ్లకమ్మ 5 లిఫ్ట్ ఇరిగేషన్లు చేయడం జరిగింది. వరిగపుడిసల అన్ని అనుమతులు తీసుకొచ్చి మరి మొదలు పెట్టడం జరిగింది. పని టెండర్ కూడా అయిపోయింది, పని జరుగుతుంది. ఇలా ఒక్క కాలకట్ల రోడ్డు చూస్తే ఐ లవ్ యూ వినకొండ అని పెట్టింది. ఆ కాన్సెప్ట్ గావిత్రి నగర్, రెడ్డి నగర్లో చెరువు, రాకింగ్, వాకింగ్ ట్రాక్, ఘాట్ రోడ్డు, ఇలా చెప్పుకుంటా పోతే మేము చేసామని చెప్పుకోవడానికి కొంత ప్రజలకి మేము చెప్పగలిగాం, ఇది చేశామని వాళ్ళకి చూపించగలిగాం. ఆ సాటిస్ఫాక్షన్ తోటి, ఆ ధైర్యంతో, అదే ధైర్యంతో ముందుకెళ్తా అందరినీ ఓటు అడుగుతూ ఉన్నాం. అందరూ కూడా ఆశీర్వదిస్తారని మేము భావిస్తున్నాం. మీరందరూ మంచికి అవకాశం ఇవ్వండి. అయితే అనేది నాకు ఈ వయసులో నేను శాసనసభ్యుడిగా ఈ ప్రయత్నం అనేది నా కోసం మట్టికి కాదు, నా కుటుంబం కోసం కాదు, నేను పుట్టి పెరిగిన నా ప్రాంతం కోసం, నా ప్రాంత ప్రజల కోసం, నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, నా ప్రాంతానికి మంచి జరగాలి. నేను పుట్టి పెరిగిన ఈ ప్రాంతంలో ఆ ప్రాంతంలో తీర్చుకోవాలి.